గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. అమలా అక్కినేని. ఆమె మొదటి పేరు అమలా ముఖర్జీ. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు, తండ్రి బెంగాలీ. ఆమె పశ్చిమ బెంగాల్లో జన్మించింది మరియు ఆమె తండ్రి ఇండియన్ నేవీలో అధికారి. అమలా భారతదేశంలోని హైదరాబాద్లోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ జంతువుల సంక్షేమం, జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ సహ వ్యవస్థాపకురాలు. అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎన్నై కదలి అనే తమిళ చిత్రంలో నటించింది. ఇది భారీ విజయం సాధించింది. 1987లో విడుదలైన మాటలో లేని చిత్రం కమల్ హాసన్ హీరోగా చేసిన పుష్ప విమానం అమల హీరోయిన్ గా చేసింది. ఆమె 1991 మలయాళ చిత్రం ఉల్లడక్కంలో పాత్రకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. చెన్నైలో ప్రముఖ నాట్యకారి రుక్మిణీదేవి అరండాల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజు దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి రామానాయుడు నిర్మించిన చిన్నబాబు, కిరాయి దాదా మొదలగు చిత్రాలు. తెలుగులో అమల నటించిన 10 చిత్రాల్లోనూ 5 చిత్రాల్లో నాగార్జున హీరో. అమల తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మొత్తంగా 50 చిత్రాలు పైగా నటించింది. తెలుగులో ఆమె కిరాయి దాదా, చిన్నబాబు, శివ, ప్రేమయుద్ధం, నిర్ణయం చిత్రాల్లో నాగార్జున సరసన, రక్తతిలకం, అగ్గిరాముడు చిత్రాల్లో వెంకటేష్ సరసన, ఆగ్రహంలో రాజశేఖర్ సరసన, రాజవిక్రమార్కలో చిరంజీవి సరసన నటించింది. 1991లో ఆమె వివాహం చేసుకున్న తర్వాత తన నటనకు చెప్పింది. తిరిగి మళ్ళీ 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో తను తల్లి పాత్రలో కనిపించింది. 2014లో మనం చిత్రంలోనూ, 2022లో ఒకే ఒక్క జీవితం చిత్రంలోనూ తెలుగులో నటించింది. అమల ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడైన మరియు కుమారుడు ప్రముఖ నటుడు అయిన అక్కినేని నాగార్జున మొదటి వివాహం ఫిబ్రవరి 18, 1984లో రామానాయుడు కూతురు వెంకటేష్ కు సోదరి అయిన లక్ష్మితో జరిగింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న అనంతరం 1992 జూన్ నెలలో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. 1992 జూన్ 11న అమలను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 1994లో అక్కినేని అఖిల్ అనే కుమారుడు కలిగాడు. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులు వివాహం చేసుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంట అత్యంత విజయవంతమైన జంటగా ముద్రపడిన తర్వాత అంతే గొప్ప బంధం నాగార్జున అక్కినేని అమలాల బంధం అని చెప్పొచ్చు. ఆమె మలయాళ చిత్రం 1991లో మలయాళ చిత్రం ఉల్లడక్కం చిత్రం గాను ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకుంది. అలాగే 2012లో తెలుగులో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే 2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ్ దయా పురస్కార్, 2017లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు అమలా అక్కినేని గారు. మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.